మొండివాడు రాజు కంటే బలవంతుడని అందరికీ తెలుసు. రాజే మొండివాడైతే ఇక చెప్పడానికి ఏముంటుంది? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తన అలానే ఉంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కొత్తగా వాస్తుదోషం కూడా పట్టుకుంది. తనకు పట్టుకున్న వాస్తుదోషం ఆయన వ్యక్తిగతమో లేక తన కూతురు కవిత, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ వాళ్ల ఇంటికి పట్టిన దోషం గురించి అయితే ఇంత హంగామా హడావిడి అవసరం లేదు. ఇప్పుడు ఆయన బాధంతా రాష్ట్రానికి పట్టుకున్న వాస్తుదోషం గురించే. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రజా సమస్యలు, సుపరిపాలన గురించి కాకుండా కేసీఆర్కు పట్టుకున్న వాస్తుదోషం గురించే చర్చలు నడుస్తున్నాయి. కేసీఆర్ వ్యక్తిగత నమ్మకాలు, అభిరుచులు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల ఆస్తులపై రుద్దడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే సచివాలయం మార్పు, ఛాతీ హాస్పిటల్ తరలింపు, రవీంద్ర భారతి రీకన్స్ట్రక్షన్ కు సంబంధించిన ప్లాన్లు సిద్ధం చేసి అక్కడ కొత్త భవనాలకు డిజైన్స్ కూడా కేసీఆర్ ఫైనల్ చేసి వాటికి నిధులు కూడా మంజూరు చేసేశారు. చివరికి ఆయన సచివాలయానికి ప్రయాణించే రోడ్డు కూడా వాస్తు ప్రకారం లేదని మార్పులు చేస్తున్నారట. దీనికోసం సుమారు 10 లక్షలు నిధులు కూడా మంజూరు చేశారు. ఆయన ఇక్కడితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం వాస్తు ప్రకారం అద్భుతంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కితాబు కూడా ఇచ్చేశారు. ఆయనకి ఈ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందంటే సుద్దాల సుధాకర్ తేజ అనే వాస్తు పండితుణ్ణి రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తు సలహాదారుడిగా నియమించారు. తన స్వార్థం కోసం, తాను నమ్మిన ఒక మూఢనమ్మకం కోసం ఇలా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసే అధికారం ఆయనకెవరిచ్చారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపిన నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవేనా? శాస్త్ర సాంకేతిక రంగాలు జెట్ స్పీడ్ వేగంతో పురోగమిస్తున్న తరుణంలో జనంలో ఉన్న మూఢనమ్మకాలు పాలద్రోలాల్సింది పోయి తానే ఆ నమ్మకాలకి ఆజ్యం పోస్తూ ప్రజలను మరింత అజ్ఞాన అంధకారంలోకి నెట్టేస్తున్నారు.